హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ట్రైబ్యునల్లలో ఉన్నటువంటి ఖాళీల గురించి. మన దేశంలోని అన్ని ట్రైబ్యునల్లలో కూడా న్యాయ సాంకేతిక సభ్యుల నియామకంలో ఏదైతే జాప్యం జరుగుతోందో ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అలసత్వం చూపిస్తోంది అన్నట్లుగా సుప్రీంకోర్టు ఇటీవల విమర్శించింది. దీని ఫలితంగానే చాలా త్వరగా ఆయా ట్రిబ్యునల్లలో కేంద్రం దాదాపు 36 నియామకాల వరకు చేపట్టింది. అయితే సెలక్షన్ కమిటీ సిఫార్సు చేసినటువంటి పేర్ల ఎంపికలో ఒక క్రమ పద్ధతిని పాటించలేదు అన్నట్టుగా మరొకసారి సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిలదీసింది. ఖాళీల్ని 2 వారాల్లోగా భర్తీ చేయాలి అన్నట్టుగా స్పష్టం చేయటం జరిగింది. మన దేశంలో తొలిసారిగా 1941వ సంవత్సరంలో ఆదాయ పన్ను అపిలేట్ ట్రిబ్యునల్ అన్నటువంటిది ఏర్పడింది. అప్పట్లో భారతదేశం సమాంతర ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారాల వైపుగా అడుగులు వేసింది. ఆ తర్వాత 1969లో మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం అన్నటువంటిది కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో కూడా సర్వీస్ ట్రిబ్యునల్ని ఏర్పరచాలి అన్నట్లుగా ప్రతిపాదించింది. ఆ తర్వాత 1974లో 6వ లా కమిషన్ కూడా హైకోర్టుల మీద కేసుల భారాన్ని తగ్గించాలి, ఆ విధంగా అత్యున్నత అధికార ట్రిబ్యునల్లు మరియు కమిషన్లను ఏర్పాటు చేయాలి అన్నట్లుగా సూచించింది. దాని మీదే 1976వ సంవత్సరంలో ఏర్పాటైనటువంటి స్వరణ్ సింగ్ కమిషన్ కూడా హైకోర్టుల్లో ప్రభుత్వ అధికారుల సర్వీస్ నిబంధనలకి సంబంధించినటువంటి వివాదాల్ని త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. దీనికోసం అన్ని స్థాయిల్లోనూ కార్మిక వివాదాల ట్రిబ్యునల్ని, అఖిల భారత అపెనేట్ ట్రిబ్యునల్ని ఇలాంటి వాటిని ఏర్పరచాలి. వాటన్నింటినీ కూడా సుప్రీంకోర్టు సమీక్ష పరిధిలోకి చేర్చాలి. దానివల్ల వాటికి హైకోర్టులతో సమాన స్థాయిని కల్పించాలి అన్నట్లుగా సిఫార్సు చేయటం జరిగింది. అలాగే ఈ ట్రైబ్యునల్లకి సంబంధించి ట్రైబ్యునల్లు భారత రాజ్యాంగంలో భాగంగా లేవండి. దీనిని తర్వాత 1976వ సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని చేర్చటం జరిగింది. ఇందులో భాగంగా ఆర్టికల్ 323A అనేసి, ఆర్టికల్ 323B అనేసి అధికరణల్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ప్రత్యేక చట్టాలకు అనుగుణంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి క్వాజీ జ్యుడిషియల్ ట్రైబ్యునల్లు ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే దాని తర్వాత సుప్రీంకోర్టుకి ఏదైతే ప్రత్యేక న్యాయ పరిధి అనేది ఉందో దాని మినహా ఇతర అన్ని న్యాయస్థానాల యొక్క న్యాయ అధికార పరిధిలు కూడా ఈ ట్రైబ్యునల్లకి సంక్రమించాయి. అలాగే ఈ ట్రైబ్యునల్లను అసలు ఎందుకు ఏర్పాటు చేశారు, వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, వివిధ న్యాయస్థానాల్లో ఏదైతే సివిల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ చట్టం ఇలాంటి నిబంధనలకి సంబంధించి అందులో ఏవైతే వివాదాలు ఉన్నాయో వాటి పరిష్కారం దిశగా ఈ ట్రైబ్యునల్లను ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ట్రైబ్యునల్ల పునర్వ్యవస్థీకరణ ఫినాన్స్ చట్టం అన్నటువంటి దాన్ని 2017వ సంవత్సరంలో తీసుకొచ్చారు. దీని ద్వారా ఒకే తరహా విధులను నిర్వహిస్తున్నటువంటి ట్రైబ్యునల్లన్నింటినీ కలిసి ఏకీకృతం చేసి వాటి యొక్క సంఖ్యని క్రమేణా కుదించాలి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం భావించింది. దీంతో ఈ సమాంతర న్యాయ వ్యవస్థ మీద మళ్ళీ అధికారిక దాడి అనేది మొదలైంది అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు. అలాగే 2021లో పార్లమెంట్ ముందుంచినటువంటి ట్రైబ్యునల్ రిఫార్మ్స్, రేషనలైజేషన్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ బిల్ ఏదైతే ఉందో దీనిని కూడా ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావటం జరిగింది. అయితే దీన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. అలాగే ట్రైబ్యునల్ సంస్కరణల చట్టం 2021లో మళ్ళీ ఈ ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకురావటం జరిగింది. అయితే దీని యొక్క రాజ్యాంగబద్ధతని సవాలు చేస్తూ ఏదైతే ప్రజా ప్రయోజన వాద్యం అన్నది సుప్రీంకోర్టులో ప్రస్తుతం విచారణకి వచ్చింది. అలాగే ఫినాన్స్ చట్టం 2017ని అనుసరించి ఏదైతే ట్రైబ్యునల్ ఆర్డినెన్స్లను తీసుకొచ్చారో దీన్ని కూడా కొట్టేస్తూ సుప్రీంకోర్టు అన్నటువంటిది తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడించింది. అయితే మళ్ళీ అదే ఆర్డినెన్స్ లాగానే ట్రైబ్యునల్ చట్టాన్ని మళ్ళీ తీసుకురావటం జరిగింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధంగా లేవు అని మేము చెప్తున్నా కూడా మళ్ళీ పదే ఎందుకు వాటిని తీసుకొస్తున్నారు అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించటం జరిగింది. అయితే మనం చూస్తే ట్రిబ్యునల్లని బలోపేతం చేసే దిశగా ప్రస్తుతం సుప్రీంకోర్టు చేసినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ట్రైబ్యునల్లని భారత రాజ్యాంగంలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా ట్రైబ్యునల్స్ని భారత రాజ్యాంగంలోకి చేర్చటం జరిగింది. ఇందులో భాగంగానే ఆర్టికల్ 323A అనేసి,
అలాగే ఆర్టికల్ 323B అనేసి వీటిని కూడా చేర్చటం జరిగింది. ఆర్టికల్ 323A అన్నటువంటిది అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ గురించి డీల్ చేస్తుంది. ఆర్టికల్ 323B అన్నటువంటిది ఇంకా మిగిలినటువంటి ట్రిబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి గురించి ఆర్టికల్ 323B అన్నటువంటిది చూసుకుంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్-19 టీకాలకి సంబంధించి. ప్రస్తుతం మన దేశంలో 18 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి మాత్రమే కోవిడ్-19 టీకాని ఇస్తూ ఉన్నారు. అయితే 18 ఏళ్ల లోపు పిల్లలకి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇంకా లభించకపోయినా క్యూబా 2 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలకి టీకా కార్యక్రమాన్ని చేపట్టింది. దాదాపు 1,10,00,000 జనాభా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ దేశం క్యూబా మరే దేశం మీద ఆధారపడకుండా సొంతంగా సాబరీనా, ఆబ్దాలా అనేటటువంటి కోవిడ్ టీకాల్ని తయారు చేసుకుని సామూహిక టీకా కార్యక్రమాన్ని చేపట్టింది. మనం చూస్తే దక్షిణ అమెరికా ఖండంలో మొట్టమొదటగా సొంత కోవిడ్ టీకాని తయారు చేసినటువంటి ఘనత క్యూబాకి చెందింది. అయితే ఈ ఖండంలోని ఇతర దేశాలు మాత్రం చైనా, అమెరికా, బ్రిటన్ వీటి టీకాల మీద ఆధారపడుతూ ఉన్నాయి. అయితే ప్రపంచంలో చాలా దేశాలు 12 ఏళ్ళు అంతకు పైబడినటువంటి వాళ్ళకి టీకాలు వేస్తున్నాయి. అయితే క్యూబా లాగా మరి 2 ఏళ్ల పిల్లలకి కూడా టీకాలను ఇవ్వటం లేదు. అమెరికాతో పాటు ఫ్రాన్స్, జర్మనీ, ఐరోపా ఇలాంటి దేశాలు 12 నుంచి 15 వయసు పిల్లలకి కోవిడ్ టీకాలు ప్రారంభించాయి. బ్రిటన్ అయితే చాలా కాలం ఆలోచించిన తర్వాత ఇటీవలే 12 నుంచి 15 సంవత్సరాల పిల్లలకి టీకాలకి అనుమతి ఇచ్చింది. అయితే చిలీలో అయితే 6 ఏళ్లు పైబడినటువంటి వాళ్ళకి టీకాలు వేస్తూ ఉంటే చైనా 3 ఏళ్ల పిల్లలకి టీకాలని అందిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE కూడా త్వరలోనే 3 ఏళ్ల పిల్లలకి కోవిడ్ టీకాలకి అనుమతించబోతోంది. చిలీ, ఎమిరేట్స్ ఇవన్నీ కూడా చైనా టీకాలనే వాడుతున్నాయి. అయితే మన భారతదేశంలో సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థలు 12 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్నటువంటి పిల్లలకి టీకాలు ఇచ్చే విషయం మీద క్లినికల్ ప్రయోగాల్ని జరుపుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్యూబా అన్నటువంటిది 2 ఏళ్ల పిల్లలకు కూడా టీకాలు వేయటం అన్నటువంటిది మిగిలిన ప్రపంచానికి ఇప్పుడు ఆసక్తి కలిగించే విషయం. అయితే మన భారతదేశంలో పెద్దలకి కోవిడ్ టీకా కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలి అనేసి లక్ష్యంగా పెట్టుకుంది. 12 నుంచి 17 ఏళ్ల మధ్య వయసులో ఏవైనా వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి కూడా అక్టోబర్ నుంచి టీకాలు వేయాలి అన్నట్లుగా భావిస్తోంది. అయితే 12 ఏళ్లలోపు పిల్లలకి బహుశా వచ్చే ఏడాది నుంచి టీకా కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జేడస్ క్యాడిలా సంస్థ 12 నుంచి 17 ఏళ్ల పిల్లల మీద, అలాగే భారత్ బయోటెక్ 2 నుంచి 17 ఏళ్ల పిల్లల మీద క్లినికల్ ట్రయల్స్ని జరుపుతూ ఉన్నాయి. జేడస్ క్యాడిలాకి ప్రభుత్వ అనుమతి లభించింది కాబట్టి అక్టోబర్ నుంచి పిల్లలకి టీకాలు వేయటానికి సన్నద్ధమవుతోంది. అలాగే 5 నుంచి 18 ఏళ్ల పిల్లల మీద బయోలాజికల్ ఈ సంస్థ కూడా కోర్బివాక్స్ అన్నటువంటిది ప్రయోగాల్ని జరుపుతోంది. ఈ టీకా డిసెంబర్ కల్లా అందుబాటులోకి రావచ్చు. అమెరికన్ సంస్థ అయినటువంటి నోవావాక్స్తో కలిసి సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్నటువంటి కోవావాక్స్, ఈ కోవావాక్స్ టీకాని కూడా పిల్లలకి ప్రయోగాత్మకంగా వేస్తున్నారు. అయితే పిల్లలకి టీకా వేస్తే గానీ కోవిడ్ని తట్టుకునేటటువంటి సామూహిక రోగ నిరోధక శక్తి అంటే హర్డ్ ఇమ్యూనిటీని సాధించలేము అన్నట్లుగా నిపుణులు చెప్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఈవిఐఎన్ సిస్టమ్ దేనికి సంబంధించింది? ఈవిఐఎన్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెంట్ నెట్వర్క్ అంటాము. దేనికోసం తీసుకొచ్చారు ఈ ఈవిఐఎన్ అన్నటువంటి సిస్టమ్ని? ఈ కరోనాకి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఉత్పత్తి, వాటి యొక్క నిల్వ, వాటి యొక్క సరఫరా వీటన్నింటినీ ట్రాక్ చేయటం కోసం ఈవిఐఎన్ అన్నటువంటి సిస్టమ్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వ్యక్తిగత గోప్యత లేదా రైట్ టు ప్రైవసీ అంటాము. ప్రస్తుత సాంకేతిక యుగంలో మన యొక్క కార్యకలాపాలు దాదాపుగా ఇంటర్నెట్తో అనుసంధానమైపోయాయి. మన వ్యక్తిగత వివరాలన్నీ కూడా డిజిటల్ రూపంలోకి వెళ్ళిపోతున్నాయి. అంటే మనం స్మార్ట్ ఫోన్లు ఉపయోగించటం ప్రస్తుతం అవసరంగా మారిపోయినటువంటి తరుణంలో ఫుడ్ ఆర్డర్ చేయటం దగ్గర నుంచి షాపింగ్ దాకా కూడా సమాచారం తెలుసుకోవటం అన్నటువంటిది, అంటే దీనికోసం చాలా యాప్లని మనం వినియోగిస్తూ ఉన్నాము. ఫలితంగా మన యొక్క వ్యక్తిగత సమాచారం కూడా వేరే వాళ్ళకి వెళ్ళిపోతోంది. సాధారణంగా ఓపెన్ సోర్స్ అనలిటిక్స్ అన్నటువంటి పేరుతో పెద్ద పెద్ద సంస్థలు వినియోగదారుల యొక్క అంతర్జాల కార్యకలాపాలని విశ్లేషించి
తమ యొక్క వ్యాపార అవసరాలకు వాడుకుంటూ ఉంటాయి. అయితే ప్రస్తుతం దాన్ని దాటిపోయి కొన్ని యాప్లు వెబ్సైట్ల నుంచే వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో ఆయా కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందే వినియోగదారుల యొక్క సమాచారాన్ని తస్కరిస్తున్నారు. సాధారణంగా హ్యాకింగ్, తెలియక జరిగినటువంటి పొరపాట్లు ఏవైతే ఉంటాయో అంటే ఫిషింగ్, ఈమెయిల్లను ఓపెన్ చేయటం, అలాగే నిర్లక్ష్యం, ఇలాంటి వాటికి సంబంధించి సంస్థ నిబంధనల్ని పాటించకపోవటం వల్ల, అలాగే ఆ సంస్థ ఉద్యోగుల స్వార్థ ప్రయోజనాలు లాంటి వాటి వల్ల వినియోగదారుల యొక్క సమాచారం ఇష్టం వచ్చినట్టుగా వేరే చోటికి వెళ్ళిపోతోంది. కొన్నిసార్లు సంస్థ యొక్క ఉద్యోగుల సహాయంతోనూ ప్రత్యర్థి కంపెనీలు ఈ డేటాని తస్కరిస్తూ ఉన్నారు. అలాగే కంపెనీల్లో పదోన్నతులు దక్కని వాళ్ళు కావచ్చు, త్వరలోనే ఉద్యోగానికి సంబంధించి వాళ్ళని తీసేస్తున్నట్టు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు కంపెనీ సమాచారాన్ని విధ్వంసం చేయటం, లేదంటే ప్రత్యర్థులకు విక్రయించటం, ఇలాంటి చర్యలకి పాల్పడుతూ ఉన్నారు. మొత్తంగా ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల 71% సమాచారం, అలాగే సంస్థ నిబంధనలు సరిగ్గా లేకపోవటం వల్ల 68%, ద్రోహమైనటువంటి ఆలోచనల వల్ల 61% డేటా వేరే వాళ్ళకి వెళ్ళిపోతోంది అన్నట్లుగా అధ్యయనాలు చెప్తూ ఉన్నాయి. అయితే చాలా దిగ్గజ సంస్థలు కూడా ఏ ఉద్యోగి ఏ సమాచారం మీద పనిచేస్తున్నారు అన్నటువంటి దాని మీద అంటే ఒక డేటా అన్నటువంటిది వాళ్ళకు ఉంటుంది. అయితే ఇప్పుడు చాలా సంస్థల్లో దీని మీద సరైనటువంటి నిఘా అనేది ఉండటం లేదు. 2018-20 మధ్య కాలంలో చూసుకుంటే వినియోగదారులు కంపెనీ సమాచారాన్ని దుర్వినియోగం చేసినటువంటి దాదాపు 80 మంది ఉద్యోగులకి గూగుల్ అన్నటువంటిది ఉద్వాసన పలికింది. అంటే ఒకవైపు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా రకరకాల మార్గాల్ని అన్వేషిస్తూ డేటాని చోరీ చేస్తూనే ఉన్నారు. అయితే మనం చూస్తే ఒక IBM సంబంధించి ఒక అంతర్గత చౌర్య నివేదిక ప్రకారం సంస్థల యొక్క ఉద్యోగులు సమాచార తస్కరణకు పాల్పడుతున్నటువంటి ఘటనలు 2016 సంవత్సరం నుంచి చూస్తే 3 రెట్లు పెరిగాయి. అలాగే కంపెనీలు పని దినాలను బట్టి సమాచారాన్ని విభజించి నిర్ణీత ఉద్యోగులకి ఆ మేరకు అప్పగించాలి అన్నట్లుగా నిపుణులు సూచిస్తూ ఉన్నారు. అలాంటి దానివల్ల అప్పుడు గనక డేటా అన్నది చౌర్యం జరిగితే ఆ దోషులు ఎవరు అన్నటువంటిది తేలిగ్గా కనిపెట్టడానికి వీలవుతుంది. అలాగే గతంలో వ్యక్తిగత సమాచారానికి సంబంధించి ఒక భద్రతా బిల్లుని తీసుకురావటంలో ఇప్పటికీ కూడా అది పెండింగ్లోనే ఉంది. అంటే ఏంటి, రైట్ టు ప్రైవసీ బిల్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. కాబట్టి దీనిని చట్ట రూపంలోకి తీసుకురావాలి. అలాగే వినియోగదారులు కూడా అనవసరపు యాప్లకి దూరంగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ యొక్క డీటెయిల్స్ అంటే వాళ్ళ యొక్క డేటా ఏదైతే ఉందో దానిని ఇష్టం వచ్చినట్టుగా వివిధ యాప్లలో ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, గోప్యత హక్కుని ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు ఏ కేసులో అభివర్ణించింది? KS పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2017. ఇందులో భాగంగా గోప్యత హక్కు అంటే రైట్ టు ప్రైవసీని ఫండమెంటల్ రైట్గా సుప్రీంకోర్టు యునానిమస్గా రికగ్నైజ్ చేయటం జరిగింది. దీనిని 9 జడ్జి బెంచ్ అంటాము. అంటే 9 మంది జడ్జీలతో ఉన్నటువంటి బెంచ్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి Inspiration4 ప్రయోగం ఏదైతే చేపట్టడం జరిగిందో ఇందులో భాగంగా 3 రోజుల పాటు రోదసీలో గడిపినటువంటి 4 యాత్రికులు క్షేమంగా మళ్ళీ భూమి మీదికి తిరిగి వచ్చారు. వీళ్ళు ప్రయాణించినటువంటి క్రూ డ్రాగన్ వ్యోమనౌక కూడా నిర్దేశిత రీతిలో ఫ్లోరిడా తీరానికి చేరువలో అట్లాంటిక్ మహాసముద్ర జలాల్లో దిగింది. SpaceX సంస్థ ఈ క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో భాగంగా యాత్రికుల్ని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి పంపింది. 1969లో అపోలో 9 యాత్ర తర్వాత ఒక వ్యోమనౌక అట్లాంటిక్ మహాసముద్రంలో దిగటం ఇదే మొదటిసారి. ఈ యాత్రలో క్రూ డ్రాగన్ వ్యోమనౌక అసాధారణమైనటువంటి స్థాయిలో మొత్తం 585 కిలోమీటర్ల ఎత్తుకు చేరింది. ఈ యాత్ర ద్వారా అంతరిక్ష పర్యాటకం అన్నటువంటిది ఇంకా ముందడుగు వేయటానికి ఉపయోగపడుతుంది అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు. క్వశ్చన్ చూడండి, Inspiration4 ప్రయోగం ద్వారా క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో విజయవంతంగా అంతరిక్ష పర్యాటక యాత్రని చేపట్టిన సంస్థ ఏది? ఏ సంస్థ చేపట్టింది? SpaceX సంస్థ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా దళిత నేత అయినటువంటి చరణ్జీత్ సింగ్ చన్నీ. ఈయనని కాంగ్రెస్ శాసనసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఇటీవల రాజీనామా చేసినటువంటి కెప్టెన్ అమరేందర్ సింగ్ క్యాబినెట్లో ఆయన సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించటం జరిగింది. అయితే అతని స్థానంలో ఎవరికి అవకాశం కల్పించాలి అన్నటువంటి విషయంలో
కాంగ్రెస్ కొంత ఇబ్బంది పడినా కూడా చివరికి ఎన్నికనేది పూర్తయింది. పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యతనిగా ఉన్నటువంటి హరీష్ రావత్ ఈ విషయాన్ని వెల్లడించారు. చన్నీ, రావత్ అలాగే పిసిసి అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధు ఇలాంటి నేతలందరూ కూడా గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఈయనని కలిసి సిఎల్పి నిర్ణయాన్ని తెలియపరిచారు. ఇవాళ పంజాబ్ నూతన సీఎంగా చరణ్జీత్ సింగ్ చన్నీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? చరణ్జీత్ సింగ్ చన్నీ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర కార్మిక శాఖ ఏర్పాటు చేసినటువంటి ఈ శ్రమ్ పోర్టల్ ఏదైతే ఉందో ఇందులో 1 కోటి మందికి పైగా పేర్లను నమోదు చేసుకోవటం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 3,02,000 మంది ఉన్నారు. అత్యధిక పేర్లు నమోదు చేసుకున్నటువంటి రాష్ట్రాలలో ఏపీ 10వ స్థానంలో ఉంది. 10 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 3 లక్షల మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే తెలంగాణ నుంచి మొత్తం 10,000 నుంచి లక్షలోపు నమోదు చేసుకున్నటువంటి రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉంది. అయితే ఇప్పటి వరకు బీహార్, ఒడిషా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ కార్మికులే ఎక్కువగా ఈ పోర్టల్లో నమోదు చేసుకున్నారు. అయితే ఇందులో అత్యధికం వ్యవసాయ మరియు నిర్మాణ రంగాలకు చెందినటువంటి కార్మికులే ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఈ శ్రమ్ పోర్టల్ దేనికి సంబంధించింది? అసంఘటిత రంగ కార్మికుల యొక్క డీటెయిల్స్ కోసం ఈ శ్రమ్ అన్నటువంటి పోర్టల్ని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశంలో బాల్య వివాహాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. అంటే పరిపక్వ వయసుకు రాకముందే ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించటానికి ఇంతకుముందు అయితే పేదరికం, నిరక్షరాస్యత, అవగాహన లోపం ఇలాంటి కారణాలు అధికంగా ఉండేవి. అయితే చిన్నతనంలోనే పెళ్లిళ్ళు చేస్తే ముఖ్యంగా బాలికల యొక్క ఆరోగ్యానికి మంచిది కాదు అన్నటువంటి చైతన్యం ప్రస్తుతం ప్రజల్లో పెరుగుతూ వస్తోంది. అయినా కూడా ఈ తరహా వివాహాలు అధికంగా నమోదవుతూ ఉన్నాయి. అయితే 2020 సంవత్సరానికి సంబంధించి జాతీయ నేర నమోదు విభాగం ఎన్సీఆర్బీ వెల్లడించినటువంటి గణాంకాల ప్రకారం 2019వ సంవత్సరంలోకి వచ్చేసరికి మొత్తం ఇలాంటి బాల్య వివాహాలు జరిగినటువంటివి 523 ఫిర్యాదులు అనేవి నమోదైతే అది 2020వ సంవత్సరం వచ్చేసరికి 785కు పెరిగింది. ఇందులో అత్యధికంగా కర్ణాటకలో 184, ఆ తర్వాత అస్సాం, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, ఆ తర్వాత తమిళనాడులో చిన్నారుల వివాహాలు జరిగినట్లుగా ఈ నివేదిక వెల్లడించింది. అయితే కరోనా కారణంగా బాల్య వివాహాలకి పేదరికం, నిరక్షరాస్యత ఇవి మాత్రమే కారణాలు కాకుండా ఈ కరోనా వల్ల ఉపాధి అవకాశాలు అనేవి తగ్గిపోవటంతో తల్లిదండ్రులు తమ మీద ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఆడపిల్లలకి నిర్ణీత వయసు రాకముందే పెళ్లి చేసి పంపిస్తూ ఉన్నారు అన్నట్లుగా సేవ్ ద చిల్డ్రన్ అన్నటువంటి కార్యక్రమ డైరెక్టర్ చెప్పటం జరిగింది. అయితే గ్రామాల్లో చైతన్యం అనేది పెరిగింది కాబట్టి ఎవరైనా చిన్నారులకు పెళ్లి చేస్తున్నారని తెలియగానే వాటిని ఆపడం కోసం ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇలా కేసులు నమోదవుతున్నాయి అన్నట్లుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ దీనిని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? ఎప్పుడు తీసుకొచ్చారు? 2006వ సంవత్సరంలో. మనం చైల్డ్ మ్యారేజెస్ని ప్రివెంట్ చేయటం కోసం చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రైంట్ యాక్ట్ అనేసి 1929లో తీసుకొచ్చారు. అలాగే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అని 1954లో తీసుకొచ్చారు. అలాగే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అనేసి 2006లో తీసుకొచ్చారు. దీని తర్వాత మళ్ళీ SDG 5 ఏదైతే ఉందో మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5 అన్నటువంటిది ఏం చెప్తుంది? జెండర్ ఈక్వాలిటీ గురించి చెప్తుంది. చైల్డ్ మ్యారేజ్ ప్రివెన్షన్ అన్నటువంటిది ఈ SDG 5లో భాగంగానే మనం చూస్తామన్నమాట. అంటే ఉమెన్కి, గర్ల్స్కి వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ని తీసుకురావాలి. జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి ఈ SDG 5 అన్నటువంటిది డీల్ చేస్తుంది. అంతేకాకుండా మెటర్నల్ మోర్టాలిటీ రేషియోని ఇంప్రూవ్ చేయాలి, అలాగే ఉమెన్లో న్యూట్రిషనల్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో యూనియన్ మినిస్ట్రీ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఒక కమిటీని కూడా సెటప్ చేయటం జరిగింది. దానిని జయా జైట్లీ ఈమె ఆధ్వర్యంలో ఈ కమిటీని సెటప్ చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇటీవల కేంద్ర ప్రభుత్వం మేము ఈ ఉప్పుడు బియ్యం అంటే దొడ్డు బియ్యం అనేది కొనుక్కోలేము అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అన్నటువంటిది ఇంకా సన్న రకం వరిని మాత్రమే సాగు చేయాలి అన్నట్టుగా సూచిస్తోంది. అయినా కూడా సన్న రకాల సాగు విస్తీర్ణాన్ని పెంచటంలో వ్యవసాయ శాఖ విఫలమవుతోంది అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు.
ఏ పంట ఎంత మేరకు వేశారు అన్నటువంటి లెక్కల్ని వ్యవసాయ శాఖ అధికారులు నమోదు చేస్తూ ఉన్నారు. ఆ వివరాల ప్రకారం చూస్తే వరి విస్తీర్ణం అన్నటువంటిది ఇప్పటికే 54.80 లక్షల ఎకరాలు ఉంటే ఇందులో సన్న రకాల సాగు విస్తీర్ణం 27.98 లక్షల ఎకరాలు ఉన్నట్లుగా అంచనా అన్నమాట. అయితే సన్న రకాల వరి సాగుకి వానాకాలమే అనుకూలంగా ఉంటుంది. అయినా కూడా ఈ సన్న రకాల సాగు విస్తీర్ణం పెరగట్లేదు ఇక్కడ అన్నట్లుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ చూడండి, సన్నవరి పెరగకపోవడానికి కారణాలేంటి అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఏంటవి? రాయితీ మీద వరి విత్తనాల అమ్మకాల్ని వ్యవసాయ శాఖ నిలిపివేయటం, అలాగే సన్న రకాల విత్తనాల్ని ప్రైవేట్ కంపెనీలు అధిక ధరలకు విక్రయిస్తూ ఉండటం, అలాగే గతంలో వ్యవసాయ శాఖ ఒక్కొక్క క్వింటాల్ విత్తనాల ధరలు 1000 రూపాయలని రాయితీగా ఇచ్చేది. దానిని ఇప్పుడు నిలిపేయటంతో ఆ భారం రైతుల మీదే పడింది. అలాగే ఏ గ్రేడ్ కింద లావు రకం అంటే ఉప్పుడు బియ్యం ధాన్యానికి క్వింటాకి 1960 మద్దతు ధర ప్రకటిస్తే సన్న రకం ధాన్యానికి 1940 మాత్రమే ఇస్తోంది. అలాగే ఈ ఉప్పుడు బియ్యంతో పోలిస్తే సన్న రకాల యొక్క దిగుబడి, ధర ఇవి తక్కువ అన్నట్లుగా సాగుకి రైతులు ఆసక్తి చూపించట్లేదు. ఇవన్నీ కూడా సన్నవరి పెరగకపోవటానికి ఉన్నటువంటి కారణాలు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, క్రాప్ డైవర్సిఫికేషన్ లేదా పంట వైవిధ్యం అనగానేమి? దీనివల్ల కలిగే లాభాలను తెలపండి. అసలు క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే ఏంటి? కొత్త కొత్త క్రాప్స్ని క్రాపింగ్ సిస్టంలోకి తీసుకురావటం, దాని ద్వారా అగ్రికల్చరల్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో దానిని పెంచేటటువంటి పద్ధతినే మనం క్రాప్ డైవర్సిఫికేషన్ అంటాము. అంటే ఏంటి? ఇందులో మేజర్ క్రాపింగ్ సిస్టమ్స్ వచ్చేసరికి సీక్వెన్షియల్ క్రాపింగ్ అనేసి, మోనోక్రాపింగ్ అన్నది చాలా ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. అలాగే ఇంటర్ క్రాపింగ్, రిలే క్రాపింగ్, మిక్స్డ్ క్రాపింగ్, అలే క్రాపింగ్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. అయితే ఈ క్రాప్ డైవర్సిఫికేషన్లోకి వచ్చేసరికి ఏంటి అంటే కొన్ని రకాల పంటల్ని ఒక చోట పండించటం అన్నమాట. అంటే కొంత స్పేస్లో అలాగా 4-5 రకాలని పండించటం, లేదా మిక్స్డ్ క్రాపింగ్లోకి వచ్చేసరికి 2 రకాలని పండించటం ఇలా అనమాట. అయితే దీని ద్వారా బెనిఫిట్స్ ఏంటి? క్రాప్ డైవర్సిఫికేషన్ వల్ల లాభాలు ఏముంటాయి అన్నట్లుగా మనం చూస్తే, ఒకటి వచ్చేసరికి చిన్న ల్యాండ్ హోల్డింగ్లో కూడా ఇన్కమ్ని పెంచుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. అంటే ఏంటి? మనం చూస్తే మన దేశంలో దాదాపు 70-80% ఫార్మర్స్ బిలో 2 హెక్టార్స్ ఉన్నటువంటి వాళ్ళే, అవునా? అలాంటి వాళ్ళు క్రాపింగ్ ప్యాటర్న్ని కనుక డైవర్స్ చేస్తే, అంటే మెయిజ్, పల్సెస్ ఇలా హై వాల్యూ క్రాప్స్ని కనుక పండిస్తే అప్పుడు చిన్న ల్యాండ్ హోల్డింగ్కి కూడా ఇన్కమ్ అనేది పెరుగుతుంది కదా. అలాగే చూసుకుంటే హర్యానా గవర్నమెంట్ అన్నటువంటిది మేరా పానీ మేరీ విసారత్ అన్నటువంటి స్కీమ్ ద్వారా ప్యాడీకి 7,000 రూపాయలకి పర్ హెక్టార్కి ఎవరైతే ఆల్టర్నేట్ క్రాప్స్కి వెళ్తారో అలాంటి వాళ్ళకి పర్ హెక్టార్కి 7,000 రూపాయలని ఇచ్చేలాగా అక్కడి హర్యానా గవర్నమెంట్ అన్నటువంటిది ఫార్మర్స్కి సపోర్ట్ ఇస్తాము అన్నట్టుగా మేరా పానీ మేరీ విసారత్ అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఇలా ఇన్కమ్ అనేది పెరిగితే ఎకనామిక్గా స్టెబిలిటీ అనేది పెరుగుతుంది కదా, అవునా కాదా అండి? ఇన్కమ్ అనేది పెరిగితే ఆటోమేటిక్గా ఎకనామిక్ స్టెబిలిటీ అన్నటువంటిది పెరుగుతుంది. అలాగే న్యాచురల్ కలామిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మిటిగేట్ చేయటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది? మనం చూస్తే సడన్గా ఏవైతే అడ్వర్స్ వెదర్ కండిషన్స్ అంటే రెయిన్ఫాల్ కావచ్చు, డ్రాట్ కావచ్చు, అలాగే ఇన్సెక్ట్, పెస్ట్, డిసీజ్ ఇవన్నీ వచ్చినప్పుడు క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే మిక్స్డ్ క్రాపింగ్ కనుక ఉంటే అది కొంత యూస్ఫుల్గా ఉంటుంది అన్నట్లుగా. అలాగే ఫుడ్కి సంబంధించి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఫుడ్ డిమాండ్ ఏదైతే ఉందో దానిని బ్యాలెన్స్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దేశంలో మొత్తము ఒక 100%లో 80% నేను వరి పండించేసి మిగిలినటువంటి 20% ఈ మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఆయిల్ సీడ్స్ ఇలాంటివన్నీ పండించాననుకోండి, అప్పుడు ఫుడ్ సెక్యూరిటీ అనేది ఉంటుందా? అంటే ఈ ఫుడ్కి సంబంధించి డిమాండ్ ఏదైతే ఉందో దానిని కంప్లీట్గా, అంటే ఎలాగా ఇప్పుడు మనకి ఒక 60% రైస్ అవసరం, ఒక ఆయిల్ పల్సెస్ ఇలాంటి ఒక 20% అవసరం, మిల్లెట్స్ ఇంకో 20% అవసరం అన్నప్పుడు ఈ క్వాంటిటీలో మనకి వస్తే ఫుడ్ సెక్యూరిటీ ఉంటుందా? లేకపోతే ఒక 80% రైస్ పండించి మిగిలిన 20%లోనే మిగిలిన వండి ఉండిస్తే మనకి ఫుడ్ సెక్యూరిటీ ఉంటుందా? ఇలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గ్రోయింగ్ ఫుడ్ డిమాండ్కి తగినట్టుగా మనం కూడా క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక 10 ఎకరాలు వేస్తున్నాను, అందులో ఒక 5 ఎకరాస్ వేరే వేసి ఇంకో 5 ఎకరాస్ వేరే పంటలు కనుక వేస్తే అప్పుడు 2 కవర్ అయ్యేలాగా మనం చేయొచ్చు కదా. అంటే పల్సెస్, ఆయిల్ సీడ్స్, హార్టికల్చర్, వెజిటేబుల్ క్రాప్స్
ఇలాంటివన్నీ పెంచటం వల్ల సోషియో ఎకనామిక్ స్టేటస్ అనేది పెరుగుతుంది. అలాగే న్యూట్రిషనల్ సెక్యూరిటీ మరియు ఫుడ్ సేఫ్టీ అనేది కూడా ఉంటుంది. దీనిని అంటే ఇలాంటి దాన్ని అచీవ్ చేయాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకుని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అన్నటువంటి దాన్ని గవర్నమెంట్ తీసుకురావటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా క్రాప్ డైవర్సిఫికేషన్ అన్నది రావటం వల్ల న్యాచురల్ రిసోర్సెస్ కన్జర్వేషన్ అనేది కూడా ఉంటుంది. అంతేకాకుండా ఫార్మర్ తన యొక్క న్యూట్రియంట్ స్టేటస్ సాయిల్లో ఎలా ఉందని తెలుసుకునేందుకు సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేసి తీసుకురావటం జరిగింది. అయితే ఓకే, క్రాప్ డైవర్సిఫికేషన్ అన్నది మంచిదే. ఇది ఎకనామిక్గాను అలాగే ఇన్కమ్ స్టెబిలిటీ అనేది వస్తుంది. న్యాచురల్ కలామిటీస్ని తట్టుకునేలాగా ఫుడ్ డిమాండ్ని గ్రో చేస్తూ వీటన్నింటినీ తీసుకొస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మన దగ్గర ఛాలెంజెస్ ఏమీ లేవా అండి? అన్నీ బెనిఫిట్సేనా? ఏమీ ఛాలెంజెస్ లేవా? ప్రస్తుతం మనము మన కంట్రీలో చాలా వరకు రెయిన్ఫాల్ మీదే డిపెండ్ అయి ఉన్నాము, అవునా? ఇది ఒక ఛాలెంజ్. అలాగే మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ని ఓవర్ యూస్ చేయటం, అంటే ల్యాండ్, వాటర్ రిసోర్సెస్ వీటన్నింటినీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండటం వల్ల అది ఎన్విరాన్మెంట్ మీద అలాగే అగ్రికల్చరల్ సస్టైనబిలిటీ మీద కూడా నెగిటివ్ ఇంపాక్ట్ని చూపించవచ్చు. అలాగే అనిమల్ అగ్రికల్చర్ అన్నటువంటిది మన దగ్గర సెకండ్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్. అలాగే గ్రీన్ హౌస్ ఎమిషన్స్ కూడా అలానే ఉన్నాయన్నమాట. అంతేకాకుండా సీడ్స్ మరియు ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్అడెక్వేట్గా ఉన్నాయి, అంటే వాటి యొక్క సప్లై అన్నటువంటిది సరిగ్గా లేదు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రూరల్ రోడ్స్ కావచ్చు, పవర్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా సరిగ్గా లేవు. మనం చూస్తే పోస్ట్ హార్వెస్ట్ హ్యాండ్లింగ్ అన్నటువంటిది కూడా సరిగ్గా లేదు. అలాగే ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అన్నటువంటిది మన దగ్గర చాలా వీక్గా ఉంది. దానికి సంబంధించి అగ్రికల్చర్కి సంబంధించిన రీసెర్చ్ అన్నది సరిగ్గా లేదు. హ్యూమన్ రిసోర్సెస్కి సరిగ్గా ట్రైనింగ్ అనేది లేదు. డిసీజ్, పెస్ట్స్ వీటన్నింటికి సంబంధించి ధీటుగా ఎదుర్కొనేటటువంటి పద్ధతి లేదు. అలాగే హార్టికల్చరల్ క్రాప్స్కి సంబంధించి కూడా ఒక పర్టికులర్ డేటాబేస్ అన్నది మన దగ్గర లేదు. అలాగే అగ్రికల్చరల్ సెక్టార్లో ఓవర్ ద ఇయర్స్ చూసుకుంటూ ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి, అవునా? దీనికోసమే మెగా ఫుడ్ పార్క్ స్కీమ్ అనేసి, సీడ్ హబ్ సెంటర్స్ అనేసి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేసి, పిఎం కిసాన్ యోజన, అలాగే ఆగ్రో ఫారెస్ట్రీ స్కీమ్కి సంబంధించిన సబ్మిషన్స్ ఇలాంటివన్నింటినీ కూడా చాలా తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఐటీ రంగంలో ఒక కొత్త సాంకేతిక విప్లవాన్ని, అది కూడా క్లౌడ్ కంప్యూటింగ్, దీనిని పరిపాలనా సేవల్లో వినియోగించుకోవాలి అన్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్ర సచివాలయ స్థాయిలో వరకు కూడా పాలన మరియు ప్రజా అవసరాలకి క్లౌడ్ కంప్యూటింగ్ని ఉపయోగించుకునేందుకు ఒక ప్రణాళికని సిద్ధం చేయటం జరిగింది. సర్వర్లు, స్టోరేజ్, డేటాబేస్లు, నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్, అనలిటిక్స్ వీటి సేవల్ని ఇంటర్నెట్ ద్వారా అత్యంత వేగంగా అందించేందుకు ఈ సాంకేతికత అన్నటువంటిది దోహదపడుతుంది. అలా ప్రభుత్వ రంగంలో దీనిని ప్రవేశపెట్టడం ఇదే ప్రథమం కాబోతోంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, క్లౌడ్ కంప్యూటింగ్ని పాలనా సేవల్లో వినియోగించుకోవాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వాతావరణ మార్పులకి సంబంధించి ఐక్యరాజ్య సమితి ఒక నివేదికని విడుదల చేయటం జరిగింది. ఇందులో భాగంగా భూమి ఉష్ణోగ్రతలు అనేవి ప్రమాదకరమైనటువంటి స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇవి ఈ శతాబ్దం చివరి నాటికి అంటే 2100కి చేరేటప్పటికీ పారిశ్రామికీకరణ ముందు కన్నా కూడా 2.7 డిగ్రీ సెల్సియస్ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవ్వచ్చు అన్నట్లుగా ఈ నివేదిక హెచ్చరించింది. మనం ఏదైతే ప్యారిస్ క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్లో భాగంగా ప్రీ ఇండస్ట్రియల్ టైం కంటే ఇంత తగ్గించాలి అన్నట్టుగా ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నామో అది చేరుకోలేకపోగా 2.7 డిగ్రీల సెల్సియస్ అధిక స్థాయికి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి అన్నట్లుగా చెప్పటం జరిగింది. అలాగే వాతావరణ సంక్షోభం వల్ల ఎదురయ్యేటటువంటి దుష్ఫలితాలను నివారించాలి అంటే భూమి యొక్క ఉష్ణోగ్రతని పారిశ్రామికీకరణ ముందు కన్నా కూడా 1.5 డిగ్రీల సెల్సియస్ లోపే పరిమితం చేయాలి. అలాగే కార్బన్ తటస్థత అంటే కార్బన్ న్యూట్రాలిటీ అంటాము. ఈ కార్బన్ న్యూట్రాలిటీని సాధించాలి అంటే భూమి మీద ఉద్గారాల్ని 2030 కల్లా 45% తగ్గించాలి. ఉద్గారాల యొక్క కట్టడికి సంబంధించి వివిధ దేశాలు సమర్పించినటువంటి నివేదికల ప్రకారం చూస్తే 2030వ సంవత్సరంలో ఉద్గారాల పరిమాణం అన్నటువంటిది 2010వ సంవత్సరంతో పోలిస్తే దాదాపు 16% పెరగబోతోంది. అలాగే ఈ నివేదిక ప్రకారం చూసుకుంటే ఇప్పటికే భూ ఉష్ణోగ్రతలు అన్నటువంటివి 1.2 డిగ్రీలకు చేరుకున్నాయి. దీని పర్యవసానాలు కూడా మనకి ఇటీవల కనపడుతూనే ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఐక్యరాజ్య సమితి నివేదిక
ఈ శతాబ్దం చివరి నాటికి పారిశ్రామికీకరణ ముందు కన్నా ఎన్ని డిగ్రీల సెల్సియస్ అధిక స్థాయికి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేసింది. 2.7 డిగ్రీల సెల్సియస్కి అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి అన్నట్లుగా అంచనా వేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అక్రమ రవాణాలో భాగంగా పట్టుబడినటువంటి మొత్తం 266 తాబేళ్లని హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్లోని లక్నోకి చేర్చడం జరిగింది. ఇండియన్ రూటెడ్ టర్టిల్. ఇక్కడ చూడండి, ఈ టర్టిల్స్ని సురక్షితంగా వాటిని పంపించారు. వీటిని అక్రమంగా తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్ముతూ ఉండగా పోలీసులు అరెస్టు చేసి వాటిని జూ పార్కుకు తరలించారు. అయితే సహజ సిద్ధ ఆవాసాల్లోనే ఎక్కువ సంరక్షణ ఉంటుంది కాబట్టి తాబేళ్లను లక్నోకి తరలించడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచ తాబేళ్ల దినోత్సవాన్ని అంటే వరల్డ్ టర్టిల్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు? మే 23వ తేదీని వరల్డ్ టర్టిల్ డే లేదా ప్రపంచ తాబేళ్ల దినోత్సవంగా నిర్వహిస్తారు. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశంలో గత ఏడాది అంటే 2020లో నిర్లక్ష్యం కారణంగా చోటు చేసుకున్నటువంటి ప్రమాదాల్లో 1.20 లక్షల మంది చనిపోయారు అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు. కరోనా లాక్డౌన్లతో రాకపోకలు తగ్గినప్పటికీ కూడా రోజున సగటుకి 328 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. అలాగే దేశవ్యాప్తంగా గుర్తు తెలియని వాహనాలు ఢీకొట్టి అంటే హిట్ అండ్ రన్ అంటాము. ఈ హిట్ అండ్ రన్ ద్వారా మొత్తం 41,000 మంది చనిపోయారు. అలాగే స్థానిక సంస్థల నిర్లక్ష్యం వల్ల 2018లో 40 మంది చనిపోతే 2020లోకి వచ్చేసరికి 51 మంది చనిపోయారు. అత్యధికంగా 2019లో 147 మంది చనిపోయారు. అలాగే రైల్వే నిర్లక్ష్యం వల్ల 2020లో 52 మంది మరణం పాలయ్యారు. రోడ్డు ప్రమాదాల్లో 2019లో మొత్తం 1.36 లక్షల మంది మరణిస్తే 2020లో 1.20 లక్షల మంది చనిపోయారు అన్నట్లుగా ఎన్సీఆర్బీ నివేదిక చెప్తోంది. జాతీయ నేర గణాంక రికార్డుల సంస్థ అంటాము. ఎన్సీఆర్బీ నివేదిక అనేది చెప్పిందనమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2021కి గాను నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ అంటే జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలని ఎప్పుడు నిర్వహించారు? 2021కి గాను 18th జనవరి 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 17th వరకు నెల రోజుల పాటు ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలని నిర్వహించటం జరిగింది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి మిరాజ్ ఎయిర్ క్రాఫ్ట్లను కొనుగోలు చేయటానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏ దేశ ఎయిర్ ఫోర్స్తో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ దేశ ఎయిర్ ఫోర్స్తో? ఫ్రాన్స్కి చెందినటువంటి ఎయిర్ ఫోర్స్తో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ద్వారా మిరాజ్ 2000 యుద్ధ విమానాలను కొనుగోలు చేయటానికి, అది కూడా దశల వారీగా కొనుగోలు చేయటానికి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి 1380 కిలోమీటర్ల ప్రపంచంలోనే అతి పొడవైన 8 లైన్ల ఎక్స్ప్రెస్ వేని ఎక్కడ నిర్మిస్తున్నారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.